నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని చేతుల మీదుగా అద్భుత ఘట్టం రామనామ స్మరణలో యావత్ భారతావని సరయూ తీరంలో పోటెత్తిన భక్త కోటి ఎవరెవరిని ఎక్కడ బరిలో దింపాలి టీడీపీ అభ్యర్థుల ఖరారుపై పీకే మాస్టర్ ప్లాన్ షర్మిల రాకతో హీటెక్కిన ఏపీ పాలిటిక్స్ మాటల తూటాలు పెల్చిన వైసీపీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ సర్కార్ దుబాయ్లో ముగిసిన రేవంత్ పర్యటన యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి అయోధ్య నగరం సిద్ధమైంది. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత నేడు అయోధ్యలో రామయ్య కొలువు తీరుతున్నాడు. వేల మంది ప్రేక్షక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిలక్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. భక్తి పారవస్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు 7,000 మంది పాల్గొనున్నారు. ఇక అయోధ్యలో రామరాజ్యం వచ్చింది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కలకలలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పై వంతెనల వీధి దీపాలను అలంకరించారు. ప్రధాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాలను ముస్తాబ్ చేశారు. ఇక రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది.
ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. Facility center, which may provide facilities to the pilgrims up to the number of 25,000 in one day or at a time, to keep their luggage, their mobiles, shoes in safe locker. So this facility will be provided by the trust without any charges. But Dharamshala etc., it may be in the second or third phase, not in first phase. ఇక రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారెవరూ హాజరం కావడం లేదు. గడ్డ కట్టే చలిలోనూ దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకు అతీతంగానూ పలువురు వచ్చారు. ఇక ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది. ఇక బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించింది. ప్రతి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసింది. రసాయన, బయో, రేడియో ధార్మిక అనుదాడులను ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చికిత్స అందించేలా బెడ్లను సిద్ధం చేసింది. ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను రప్పించారు.
మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవాళ సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ఇచ్చారు. ఒడిశాలోనూ సెలవు ఇచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఒక పూట సెలవు ప్రకటించారు. ఇవాళ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇవాళ ఉదయం 10:20 అయోధ్య చేరుకుంటారు. 10:55 రామజన్మభూమికి చేరుకుంటారు. 12:05 నుంచి 1 గంట మధ్య గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమానికి హాజరైన అతిథులతో మాట్లాడతారు. 2:05 ప్రాంతంలో మందిర నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులతో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. అనంతరం అక్కడి శివాలయంలో పూజలు చేస్తారు. 2:40 విమానాశ్రయానికి చేరుకొని 3:05 ఢిల్లీ బయలుదేరి వెళతారు. భద్రతా చర్యల్లో భాగంగా అయోధ్యలో 10,000 సీసీ కెమెరాలను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 12,000 మంది పోలీసులను, ఎస్ఎస్సీ బలగాలను మోహరించారు. సనాతన భారతీయ ధర్మంలోని గొప్పదనం ప్రపంచానికి విదితమవుతుంది. జ్ఞానమయ పవిత్ర స్థానం అయోధ్య, బాలరామయ్య జనన స్థానం అయోధ్య. ఆ అయోధ్య ఇప్పుడు త్రేతాయుగం నాటి వైభవాన్ని జ్ఞప్తికి తెస్తుంది. రామాయణ మహాకావ్య ఘట్టాలను గుర్తుకు రప్పిస్తుంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇక ఘడియల సమయంలోకి వచ్చేసింది. ఆ వైభవానికి సంబంధించిన అసాంఖ్యక విషయాలను ఇప్పుడు చూద్దాం. పవిత్ర సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య సప్తమోక్ష క్షేత్రాల్లో ఒకటి. దేవగణాలతో నిర్మితమైన గొప్ప నగరం. అంతటి అయోధ్య బాలరామ మందిరం ఆవిష్కార ముహూర్తం ఘడియల్లోకి వచ్చేసింది. హిందువుల ఆత్మగౌరవ నినాదం విశ్వ చరిత్రలో సువర్ణాక్షర లిఖితమవుతోంది. ఈ మహత్తర శక్తిని ప్రపంచ నలుమూలలకు చాటడంలో భారతీయుల అందరి పాత్ర ఉంది. సాధు సంతులున్నారు, కోట్లాది మంది రామభక్తులు ఉన్నారు, హిందూ సంఘాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఉంది, విహెచ్పి ఉంది, బజరంగ్ దళ్ కూడా ఉంది. ఎన్నో కులాలు ఉన్నాయి, మరెన్నో మతాలు ఉన్నాయి. యావత్ భారత జాతి ఈ మహాక్రతువులు భాగస్వామ్యమైంది. బాలరాముని పట్టాభిషేక సమయంలో మందర, కైకేయి అసూయ పర్వం ఎన్ని మార్పులకు కారణమైందో తెలిసిందే. ఆ అసుర గణాలు ఎవరూ ప్రదర్శించకుండా ఇప్పుడు అందరూ బాలరామయ్య భవ్య దివ్య మందిర ఆవిష్కార వేడుకలు విజయవంతం చేయడానికి సమాయత్తమవడం నిజంగా శుభపరిణామం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో సప్తమ అవతారం రామావతారం. సప్తగిరీషుని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం త్రేతాయుగాన్ని, ఆ ధర్మప్రభువును కౌసల్య సుప్రజ రామ అంటూ మొదలవుతుంది. బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 2024 జనవరి 22వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. బాలరామయ్య దర్శనానికి భగవద్ బంధువులు, విశ్వవ్యాప్త ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠకు ముందే పద్మపీఠంపై ముగ్ధ మనోహర రూపంలో 4.25 అడుగుల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహ చిత్రాలు అంతటా దర్శనమిస్తున్నాయి. 84 స్తంభాల దివ్య భవ్య మందిరం అయోధ్య బాలరామయ్య ఆలయం. అందరి చూపు అయోధ్య వైపే, అన్ని దారులు అయోధ్యకే. ఏ నోట విన్నా బాలరామయ్య పాటే, ఏ చోట చూసినా చిన్నారి రాముడి ఆరాధనలే. మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్లు, కాలర్ టోన్లు బాలరాముడిని కీర్తిస్తూనే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులన్నీ బాలరామయ్య చేష్టల మీదే. అయోధ్య దివ్య భవ్య బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య జనసంద్రమైంది. అయోధ్య అంతటా భద్రతా ఏర్పాట్లు చేశారు.
12,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 సీసీ కెమెరాలు అమర్చారు. పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ బంగారు విల్లు, బాణాలు ధరించిన 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న సుందర రామయ్య విగ్రహం దర్శనమిస్తోంది. 51 అంగుళాల మహోన్నత బాలరామయ్య విగ్రహాన్ని కృష్ణశిలపై సుందరంగా చెక్కిన ధన్యశీలి మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్. రామదండుతో లంకానగరానికి శ్రీరామచంద్రుడు చేరుకున్నప్పుడు ఓ ఉడత సైతం సాయం అందించి శ్రీరామచంద్ర ప్రభు అభిమానానికి పాత్రురాలైనట్లు తెలుస్తోంది. ఇక అయోధ్య బాలరామయ్య దివ్య భవ్య విగ్రహ ప్రతిష్టాపనలో తాము సైతమంటూ ఎందరెందరో ముందుకొచ్చారు. రామపాదాలను శిరస్సును ధరించి ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి భరతుడు రాజ్యపాలన చేశాడు. బాలరామయ్యకు బంగారు పూత పూసిన పాదరక్షలు సమర్పించడానికి హైదరాబాదుకు చెందిన ఓ మహాభక్తుడు వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అయోధ్యకు చేరుకున్నారు. ఆయన ఈ సువర్ణపూరిత పాదరక్షలు అయోధ్యలో సమర్పించనున్నారు. మహారాష్ట్ర వాసులు 500 కిలోల కుంకుమను అయోధ్యకు పంపారు. కర్ణాటక హంపి ప్రాంతంలోని కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. ఈ ప్రాంతాన్ని ఆంజనేయ స్వామి జన్మస్థలంగా కొందరు భక్తులు విశ్వసిస్తున్నారు. సీతమ్మ వారి జన్మస్థలం నేపాల్లోని జనక్పురకు ఈ రథాన్ని తొలుత తీసుకువెళ్లి అక్కడ పూజలు చేశారు. ఇప్పుడు సరయూ నది ఒడ్డున ఈ రథాన్ని ఉంచారు. ఢిల్లీ రామాలయంలో సేకరించిన ధాన్యం, కౌన్స్ నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఇక రామరావణ యుద్ధక్షేత్రమైన శ్రీలంక నుంచి ఓ ప్రతినిధి బృందం అశోకవాటిక ప్రత్యేక కానుకను పంపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్వాహకులు 5 లక్షల లడ్డూలను పంపగా మధుర శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. విశ్వవ్యాప్త మహాపుణ్యక్షేత్రం తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు అయోధ్యకు చేరాయి. భక్తుల కోసం 7,000 కిలోల రామ్ హల్వాను నాగపూర్కు చెందిన చెఫ్ పంపించారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ సన్నాహాలు అయోధ్యలో అట్టహాసంగా సాగుతూ ఉండగా థాయిలాండ్ దేశంలో అయోధ్య భవ్య దివ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు తిలకించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశారు. ఆ దేశంలో అయోధ్య అనే పురాతన పట్టణం ఉందని, ఈ రెండింటి పేర్లు మతపర విశ్వాసాల్లో సామీప్యం ఉన్నట్లు తెలుస్తోంది. జాతిని, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి వ్యక్తిని సంసిద్ధం చేసే మహత్తర కావ్యం రామాయణం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి మనిషి కోరుకునే జ్ఞానం, మోక్షం సిద్ధింపజేసేది రామాయణం. అయోధ్యకు కంచి పుణ్యక్షేత్రానికి సంబంధం ఉందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రాల్లో దేశంలో 7 ఉన్నాయని తెలియజేస్తారు. ఈ 7 అయోధ్య, కంచి ఉన్నాయి. రామాయణ కాలంలో దశరథ మహారాజు కంచి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని ఆరాధించాకే పుత్ర సంతానం కలిగిందనే పురాణ కథనాలున్నాయి. అందాల రాముడు ఎందుకు దేవుడంటే రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి అనుభవించవలసిన వయస్సును అడవిపాలు చేసి సామాన్యుని వాక్కును జనవాక్కుగా చేసి సర్వ కష్టాలు ఎదుర్కొన్న మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే దేవుడు అని రామభక్తులు చెప్తారు. ఏపీ కాంగ్రెస్కు రథసారథిగా వైఎస్ షర్మిల ఎలా వ్యవహరిస్తారు? తన అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో ఆమె ఎలాంటి కామెంట్లు చేస్తారు? ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విషయంలో షర్మిల స్టాండ్ ఏమిటి? ఇలా 1-2 కాదు. ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నో సందేహాలు. కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పేశారు షర్మిల. ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన ఆమె అధికార విపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రథసారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల. హస్తం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతల సమక్షంలో ఏఐసీసీ తీర్మానాన్ని చదివి వినిపించారు ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు.
పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారామె. తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారామె. ఏపీపై 10 లక్షల కోట్లు అప్పు ఉందన్న ఆమె ఇంత అప్పు చేసినా అభివృద్ధి మాత్రం భూతద్దంలో పెట్టి వెతికినా కనిపించదని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని అయినా ఉందా అంటూ నేరుగా వైసీపీ సర్కారును ప్రశ్నించారామె. ఈ 10 ఏళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా రాష్ట్రానికి వచ్చాయా అన్న షర్మిల ఒక్క మెట్రో కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు. కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. రాష్ట్ర ప్రయోజనాలను ఇద్దరు నేతలు తాకట్టు పెట్టారంటూ జగన్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు షర్మిల. హోదా కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారామె. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దీక్షలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ఉద్యమించారా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరిగితే ఆ మతానికి చెందిన వ్యక్తిగా ఎందుకు స్పందించలేదంటూ జగన్ ను టార్గెట్ చేశారు షర్మిల. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం? మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 1,00,000 కోట్లు. ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3,00,000 కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. దానికి చెందిన అప్పులు. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదని, జగన్ 3 రాజధానులని చెప్పి ఒక్కటి కూడా కట్టలేదంటూ ఫైర్ అయ్యారు షర్మిల. అదే సమయంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారంటూ ఆరోపించారామె. ఇక పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్న సమయంలో తమ కాన్వాయ్ ని ఆపడంపై మండిపడ్డారు షర్మిల. ఎనికేపాడు నుంచి వాహనాలను డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించాయి. దీంతో వారి వాహనాలు వచ్చే వరకు ముందుకు కదిలేదంటూ తేల్చి చెప్పారు షర్మిల. ఎట్టకేలకు హస్తం శ్రేణుల ఆందోళనకు దిగొచ్చిన పోలీసులు వాహనాల శ్రేణికి అనుమతించారు. ఈ సందర్భంగానే రాజన్న బిడ్డ ఎవరికి భయపడదని వ్యాఖ్యానించారు షర్మిల. అసలు అనుమతి తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందన్నారు వైఎస్ షర్మిల. జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం 2 నెలలు పూర్తి స్థాయిలో అందరూ పనిచేయాలని కోరారు. హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటున్నాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఇప్పుడు రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో
మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ ఇక పార్టీలో సీటు వచ్చినా రాకపోయినా అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని నాదెండ్ల సూచించారు. మరోవైపు ఈ నెలాఖరు నుంచి ఏపీలో అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు పవన్ 3 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ టీడీపీ అభ్యర్థుల ఖరారు, ప్రచార వ్యూహంపై దృష్టి సారించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇందులో భాగంగా ఈ నెల 20న హైదరాబాద్ వచ్చిన ఆయన టీడీపీ అగ్రనేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని స్వయంగా సీఎం జగన్ కొద్ది రోజుల కిందటే వ్యాఖ్యానించిన నేపథ్యంలో టికెట్ల ఖరారుపై దృష్టి సారించాయి అన్ని పార్టీలు. ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉండగా టీడీపీ, జనసేన ఇప్పుడు క్యాండిడేట్లను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. ఇక ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల వారీగా లెక్కలు, అభ్యర్థుల బలబలాలు సహా పలు అంశాలపై ఇప్పటికే సర్వే చేయించిన టీడీపీ ఆ వివరాలను పీకే ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎవరెవరిని ఎక్కడ పోటీకి దింపాలన్న దానిపై పీకే, టీడీపీ అగ్రనేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీని తలదన్నేలా ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.